హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం లంచ్ బాక్స్ లేదా టిఫిన్ బాక్సుల్లోకి ఈజీగా ప్రిపేర్ అయ్యే పలావ్ ఒకటి చూపిస్తానండి. మిల్ మేకర్ వెజిటబుల్ పలావ్. ఇది చేయడం అయితే చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం ప్రెషర్ కుక్కర్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్లో మాత్రం అస్సలు తగ్గేదిలే అన్నట్టుంటుంది రెసిపీ. ఆ పలావ్ ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. అందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతుండగానే ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ ముక్కలు చేసుకొని వేసుకోవాలండి, కట్ చేసుకొని. అలాగే బీన్స్ కూడా ఒక 5-6 కట్ చేసుకొని వేసుకోవాలి. బీన్స్ అండ్ క్యారెట్ అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా, అందుకే వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ వేపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళలో నానబెట్టిన మిల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు నచ్చితే 4-5 క్యాష్యూస్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, అలాగే ధనియా పౌడర్ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ వేసుకొని వేపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగుని బీట్ చేసుకొని వేసుకుంటే చాలా చక్కగా కలిసిపోతుంది వెజిటబుల్స్లో. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, నా దగ్గర అయితే లేదు, ఓన్లీ కొత్తిమీర వేసేసాను. ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 కప్ రైస్ వేసుకోవాలండి. నార్మల్ బియ్యమే, నచ్చితే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల బియ్యం మంచిగా ఉడుకుతాయి. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. బియ్యం ఉడికేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే వేడి వేడి మిల్ మేకర్ పలావ్ అయితే రెడీ. పిల్లలకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్కి కూడా ఏమాత్రం తీసిపోదు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అయితే కనుక తప్పక లైక్ చేయండి. ఈ పలావ్ మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రింగ్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.